అరే ఇలా మీడియా కూడా అమ్ముడు పోయింది. ఇంత దరిద్రమా? పెద్ద ఛానల్ అని చెప్పుకోవటోళ్ళు, పెద్ద పేపర్లు అని చెప్పుకోవటోళ్ళు రక్తపు కూడు తింటున్నారు, మీరు పాపపు కూడు తింటున్నారు, పాపం తలిగి పోతారు దరిద్రులారా. థూ, మీయో బతుకులా మీ. ఇవాళ అదే ప్లేస్లా కేటీఆర్ కొడుకుంటే మీరేం చేస్తారు నేను అడుగుతున్నా. అదే ప్లేస్లో కేటీఆర్ కొడుకుంటే పండ్లను అమ్ముకు రాపోనా? అదే ప్లేస్లో కేటీఆర్ కొడుకుంటే రేవంత్ రెడ్డి సిట్టేసినా డైరెక్ట్ అరెస్ట్ చేయకపోనా? అదే ప్లేస్లో కేటీఆర్ కొడుకుంటే బండి సంజయ్ వ్యాఖ్యలు ఎట్లుండు, బండి సంజయ్ అనుచరుల వ్యాఖ్యలు ఎట్లుండు, ఇవాళ నాలాంటి మీడియా వ్యాఖ్యలు ఎట్లుండు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర నాయకులు, బండి అనుచరులు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, మీ పిల్లల మీద, మీ తల్లిదండ్రుల మీద, మనం నమ్ముకున్న శ్రీరాముని మీద ఒట్టేసి చెప్పండి, ఇందులో బండి భగీరథ్ తప్పు లేదా? బండి భగీరథ్ మంచి పర్సనేనా? బండి భగీరథ్ అంతకుముందు చిల్లర వేషాలు వేయలేదా? బండి భగీరథ్ దాడులు చేయలేదా స్టూడెంట్స్ మీద? పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ప్రస్తుతం దేశంలో ఒక ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే, ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఫోక్సో కేసు. మరి అమ్మాయి మైనరా మేజరా అనే వివరాలు తెలుసుకోవాలి. మరి భగీరథ్కు బెయిల్ వస్తుందా రాదా? బీజేపీ భవిష్యత్ ఏంటిది? బండి సంజయ్ భవిష్యత్ ఏంటిది? రేవంత్ సర్కార్ భవిష్యత్ ఏంది? బీఆర్ఎస్ ఏమైనా కుట్రలు చేస్తుందా? ఏ మీడియా అమ్ముడు పోయింది? ఇవాళ సోషల్ మీడియా పాత్ర ఏంది? చాలా వివరాలు ఉన్నాయి. పోలీసుల పరిస్థితి ఏంది? రేపు పొద్దున నిర్మల్ పోలీసు వాళ్ళ పరిస్థితి ఏంది? కరీంనగర్ పోలీసు వాళ్ళ పరిస్థితి ఏంది? హైదరాబాద్ పోలీసు వాళ్ళ పరిస్థితి ఏంది? ఏం జరగబోతుందనే విషయాలు తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, బండి భగీరథ్ సన్ ఆఫ్ బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి. ఈ మధ్య కాలంలో ఫోక్సో కేసు అయింది, మనందరికీ తెలుసు. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం. మొన్నటికి మొన్న హిందూ ఏకతా యాత్రలో బండి సంజయ్ లెఫ్ట్కి ఒక స్వామి, రైట్కి ఒక స్వామిని పెట్టుకొని మాట్లాడిండు. హిందూ ఏకతా యాత్రలో మాట్లాడిండు. ఏంటంటే, నా కుటుంబాన్ని గెలికిర్రు, నా కొడుకును గెలికిర్రు, నన్ను గెలికిర్రు, హనుమంతునికి నిప్పంటిస్తే ఆ నిప్పుతోని లంకా దహనం చేసినట్టు నన్ను గెలికిండ్రు, నేను రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతా, మీ దొరల గడియలు బద్దలు కొడతా అని చెప్పేసి ఒకసారి ఆవేశంతో మాట్లాడిండు. మీ సంగతి చెప్తా అని చెప్పేసి బెదిరించిండు. ఒకసారి బాధతోని ఇంట్లో వాళ్ళ మేడం పరిస్థితి, ఆమె చాలా డిప్రెషన్లో ఉన్నది అని చెప్పేసి బాధతో చెప్పిండు. మరి కొంచెం ముందుకు పోయి ఏం చేసిండంటే కన్నీళ్ళు కూడా కార్చుకున్నాడు. ఆ లైట్లు బంద్ చేయండి అన్న, ఏడుస్తాను అనుకుంటారు అని చెప్పి అందరూ రాస్తారంటే, వాస్తవానికి ఏంటంటే కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చినాయి. లైట్ల సంగతి పక్కన పెడితే, ఏ తండ్రికైనా కొడుకు ఇబ్బంది అవుతుంది, కొడుకు మీద కేసు అయిందంటే బాధ ఉంటుంది. అందరి తండ్రులకు అట్లే ఉంటుంది అని చెప్పేసి బండి సంజయ్ కూడా తెలుసుకోవాలి. నాకు బండి సంజయ్ ఏం కోపం కాదు. అట్లని నేను అన్నం తింటానా, అది ఏదో అసిద్ధం తింటలేను మిత్రులారా. అన్నం తింటానా, లేకపోతే ఎవరికో పైసలకు కక్కుర్తుబడి, చిల్లర నా కొడుకులు ఇచ్చే చిల్లరకు కక్కుర్తుబడి నేను వార్తలు చదవా. ఏది కరెక్ట్ అయితే చదువుతా, తప్పకుండా సాక్ష్యాలతో సహా ప్రతిదీ నేను చూపిస్తా. మరి ఈ అంశంలో తప్పేవరిది? ఇలా బండి సంజయ్ అనుచరులు కొంతమంది, అనుచరులు అంటే ఆ అనుచరులకే భారతీయ జనతా పార్టీలో కొంతమందికి పదవులు ఉంటాయి. వాళ్ళు కూడా ఇలా ఒక మైనర్ బాలిక, ఆమెకు సంబంధించి ఆమెనే వేయింది, సీసీ ఫుటేజ్లు చూడండి అంటే, నేను ఒక్క మాట అడుగుతున్నా, ఆమె వేయిందా, ఆమె పోలేదా పక్క పెడితే మన బంగారం సొక్కనైందా అని చెప్పేసి అడుగుతానులా మీరు. ఇవాళ ఆ బండి భగీరథ్ ప్లేస్లా ఎవరన్నా ఉండేదంటే లవ్ జిహాద్ అని చెప్పేసి ముందే అరవపోదామా మనం? నిజంగా చిత్తశుద్ధి ఉంటే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర నాయకులు, బండి అనుచరులు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, మీ పిల్లల మీద, మీ తల్లిదండ్రుల మీద, మనం నమ్ముకున్న శ్రీరాముని మీద ఒట్టేసి చెప్పండి, ఇందులో బండి భగీరథ్ తప్పు లేదా? బండి భగీరథ్ మంచి పర్సనేనా? బండి భగీరథ్ అంతకుముందు చిల్లర వేషాలు వేయలేదా? బండి భగీరథ్ దాడులు చేయలేదా స్టూడెంట్స్ మీద? దాన్ని హీరోలాగా చిత్రీకరిస్తారు. మీ బిడ్డకో, మీ చెల్లెకో, మీ అక్కకో, మీ తల్లికో ఈ విధంగానే జరిగితే మీరు ఇట్లనే మాట్లాడతారా? పార్టీ అంటే ఇష్టం ఉండొచ్చు, నాయకుడు అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ తప్పును తప్పనాలి, తప్పును సెట్ చేయాలి. అసిద్ధం తిన్నోళ్ళు అయితేనే ఇట్లా మాట్లాడతారు. వాస్తవానికి మన చెల్లెకత్తే, మన బిడ్డకత్తే ఒక న్యాయము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తప్పును తప్పు అన్నోడు ఖచ్చితంగా శ్రీరాముని నమ్మేటోడైతే, దేవుని నమ్మేటోడైతే, నేను చెప్తున్నా, దేవుడు కంపల్సరీ శిక్షలు వేస్తాడు. దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు, ప్రతిదీ గ్రహిస్తాడు. నేను కూడా దేవుని నమ్ముతా. ప్రతిరోజు పొద్దున కంపల్సరీ ఒక 10 నిమిషాలు దేవునికి పూజ చేస్తా. నేను కూడా నమ్ముతా దేవుణ్ణి. ఇలా దేవుని సాక్షిగా చెప్తున్నా. ఇలా బండి సంజయ్ తప్పులేదా? బండి భగీరథ్ తప్పులేదా? బండి అనుచరులకు తెలియదా? మీరు కేవలం పదవులకు ఆశపడి రేపు పొద్దున టిక్కెట్ రాదా అని కక్కుర్తిపడి ఒక అమ్మాయికి ద్రోహం చేస్తే ఆ పాపం తగలదా మీకు? ఇవాళ నేను అడుగుతున్నా, అమ్మాయిది తప్పు లేదు, అమ్మాయి తల్లిదండ్రులు తప్పు లేదు. నన్ను అమ్మాయి కనుక మైనర్ అయితే
ఆవిడ పోయినా కూడా తప్పు భగీరథ అవుతుంది. చట్టం అదే చెప్తాంది. చట్టాలను గౌరవించాల్సింది ఎవరు? మొదటగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలే. అలాంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఖచ్చితంగా మొట్టమొదటి వ్యక్తిగా ఉండాలి. చట్టాలను గౌరవించాలి. చట్టాలను చేసేది కూడా వాళ్ళే. మనం గౌరవించాలి కదా. రాజ్యాంగం ఏం చెప్పింది? మీరు ఒకప్పుడు మహీంద్రా యూనివర్సిటీలో దాడి జరిగితే బండి భగీరథను హీరోగా చిత్రీకరించి ఉండేదో తప్పు. బండి భగీరథు చట్టాన్ని చేతులకు తీసుకునే వ్యక్త. ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ అదే ప్లేస్లో కేటీఆర్ కొడుకుంటే మీరేం చేస్తారు? నేను అడుగుతున్నా. అదే ప్లేస్లో కేటీఆర్ కొడుకుంటే పండ్లను అమ్ముకు రాపోనా? అదే ప్లేస్లో కేటీఆర్ కొడుకుంటే రేవంత్ రెడ్డి సిట్టేసినా డైరెక్ట్ అరెస్ట్ చేయకపోనా? అదే ప్లేస్లో కేటీఆర్ కొడుకుంటే బండి సంజయ్ వ్యాఖ్యలు ఎట్లుండు? బండి సంజయ్ అనుచరుల వ్యాఖ్యలు ఎట్లుండు? ఇవాళ నాలాంటి మీడియా వ్యాఖ్యలు ఎట్లుండు? అరే ఇవాళ మీడియా కూడా అమ్ముడుపోయింది. ఇంత దరిద్రమా? పెద్ద ఛానల్ అని చెప్పుకోవటోళ్ళు, పెద్ద పేపర్లు అని చెప్పుకోవటోళ్ళు రక్తపు కూడు తింటున్నారు. మీరు పాపపు కూడు తింటున్నారు. పాపం తలిగి పోతారు దరిద్రులారా. మీయో బతుకులా? మీ పైసలకు అమ్ముడు వేటోళ్ళు మీరు బతుకులా? మీరు సక్రమమైన మనుషులేనా? మీరు ఒక మనిషి పుట్టుకనేనా? నేను అడుగుతున్నా. బాధితుల పక్షాన నిలబడాలి. ఇవాళ పార్టీని కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే, అయ్యా ఈ పోస్టర్ ఎందుకు పెట్టామని అడిగితే పార్టీకి నష్టం జరుగుతుందని. పార్టీకి నష్టం జరుగుతుందని పార్టీకి తెలియదా? నేషనల్ పార్టీకి తెలియదా? రాష్ట్ర పార్టీకి తెలియదా? రాష్ట్ర పార్టీ చూసుకోదా? నేషనల్ పార్టీ చూసుకోవాలి. నువ్వు కాపాడాలన్నా అంటే ఒక మైనర్కు నష్టం జరిగినా పర్వాలేదు, కానీ ఒక మైనర్ దెబ్బతిన్నా పర్లేదు, ఒక అమ్మాయి చచ్చిపోయినా పర్లేదు, మానసికంగా ఏమైనా పర్లేదు, కానీ పార్టీ మాత్రం బాగుండాలి. ఇదా మీ బుద్ధులు? గలీజ్ బుద్ధులు ఇవి. మీ మనవరాళ్ళకో, మీ మనవనికో, లేకపోతే మీ బిడ్డకో, మీ కొడుక్కో, ఎవరికైనా ఏమైనా అయితే గిట్లనే చేస్తారా మీరు పెద్ద మనుషులు? అరే నాకు చాలా బాధ అనిపిస్తున్నది మిత్రులారా. ఎంత దారుణం! రేపు పొద్దున నా పిల్లలకైనా మీరు గింతే. మీ బతుకులు మీ బతుకులు చెడా. మీరు మనుషులు మనిషి పుట్టుక పుట్టిల్లా? అరే మైనరా మేజరా తర్వాత సంగతి. మన దగ్గర తప్పు లేదా? అమ్మాయి తల్లిదండ్రులు నేను తప్పు లేదంటే నేను మిత్రులారా మళ్ళీ చెప్తున్నా, అమ్మాయి తల్లిదండ్రులు తప్పు లేదంటే నేను ఉన్నది. అమ్మాయిల మీద మానిటరింగ్ ఉండాలి, అమ్మాయి మీద. కానీ నేనేమంటున్నా, మనం కరెక్ట్ ఉన్నామా? ఇవాళ అరే ఇది తప్పో ఒప్పో కోర్టులు చూసుకుంటాయి, పోలీస్ స్టేషన్లు చూసుకుంటాయి అంటే వదిలిపెడితే అయిపోతుంది. ఇక దీనికి కిషన్ రెడ్డి మీద నూకడం, దీనికి రఘునందన్ రావు మీద నూకడం, దీనికి ఈటల రాజేందర్ మీద నూకడం, దీనికి ధర్మపూర్ అరవింద్ మీద నూకడం. మనం ముందు పోవాలంటే ఈ నలుగురు మీద నూకాలనా? ఇదేనా రాజకీయం? ఇదేనా మీ సోషల్ మీడియా? ఇవాళ నేను ధైర్యంగా చెప్తున్నా, డిజిటల్ మీడియా అనేది బాధితురాల పక్షాన ఉన్నది. 100% చెప్తున్నా. ఏమైంది కవితమ్మ? నోరు మూగబోయింది. ఎక్కడ పోయింది? ఏమైంది రేవంత్ రెడ్డి టీము? నోరు మూగబోయింది. ఏమైంది? ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినరు? కాంగ్రెస్ ఎక్కడ పోయింది? ఇవాళ బీఆర్ఎస్ పోరాడితే బీఆర్ఎస్ ఏమంటారు? నాకు మిట్లారా జీవితంలో చెప్తున్నా, నా గుండె మీద చేసుకొని చెప్తున్నా, నేను బ్రతికున్నంత వరకు బీఆర్ఎస్ కోటయ్యాను, కాంగ్రెస్ కోటయ్యాను. నా ఓటు ఎవరు నిలబడ్డా బీజేపీకే ఇలా చెప్తున్నా మీడియా పరంగా. కానీ బీఆర్ఎస్ నిలబడితేనో రాజకీయం బీఆర్ఎస్ చేస్తానన్నారు. అదే ప్లేస్లో లవ్ జిహాద్ అని మనం ఉండకపోదుమా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనర్ల మీద రేపులు జరిగితే మనం మాట్లాడలేదా? ఇన్వెస్టిగేషన్ అయ్యేదాకా ఆగినామా? పోలీసు వాళ్ళని తప్పు పట్టలేదా? ఎవరైనా అంతే. బాధితురాలంటే బాధితురాల పక్షాన రాజకీయ పార్టీలు నిలబడతాయి, ప్రజా సంఘాలు నిలబడతాయి. ఉప్పు కారం తిని అన్నం తినటోళ్ళము మాధవంటోళ్ళని నిలబడతాము. అసిద్ధం తినవాడోళ్ళు మాత్రం, అసిద్ధం తినటోళ్ళు పైసలకు కక్కుర్తి పడి అసిద్ధం తినటోళ్ళు మాత్రం అవతల పక్కన నిలబడతారు. మిత్రులారా తప్పును తప్పనాలే. ఆయన గత చరిత్ర కూడా చూసుకోండి. నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? కరెక్ట్ మాట్లాడినా లేదా? గత చరిత్ర కూడా బాగలేదు, పోలీసులు అది కూడా చూస్తుంది. ముందు అరెస్ట్ చేయాలి, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పారు. నేను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయద్దనేది కాదు, కనీసం నా కొడుకు చేసింది తప్పేనాలే. మీరు హిందూ ఏకతా యాత్ర పేరు మీద మీరు చేసింది రాజకీయ మీటింగ్ కాదా? ఇది కరెక్టా? భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పాలి. శ్రీరాముని మీద ఒట్టేసుకొని చెప్పండి, హిందూ ఏకతా యాత్రలో రాజకీయ ప్రసంగాలు చేయొచ్చునా? ఇదే శ్రీరాముని మీద ఒట్టేసుకొని చెప్పండి, హిందూ ఏకతా యాత్ర పేరు మీద వ్యక్తిగత ప్రసంగాలు చేయొచ్చునా? నీ సింపతి కోసం హిందూ ఏకతా యాత్రనా? ఇదేనా? ఇట్లయితే రాజకీయం ఏమవుతుంది? తెలంగాణ మొత్తం ఇలా నీ కొడుకు ఇబ్బంది అయ్యేసరికి నేను తెలంగాణ మొత్తం తిరుగుతా, నేను శ్రీరాముని లెక్కనే, శ్రీరామునికి కూడా తప్పలే, నేను కూడా శ్రీరాముని లెక్కనే అంటాను. ఇది ఎంతవరకు సమంజసం? నిన్ను ఇప్పుడు తెలంగాణ మొత్తం ఎవరు తిరగమన్నారు? రామచంద్రరావు గారు తిరగమని చెప్పిర్రా నిన్ను? రామచంద్రరావు గారు కాదా అధ్యక్షుడు? కాదా? అధ్యక్షుడి మీద నడవదా ఈ పార్టీ? అధ్యక్షుడు ఎవరున్నా ఈ పార్టీ అధ్యక్షుడి మీదనే నడవాలి. ఇప్పుడు రాజకీయం ఎందుకు? నేను తెలంగాణ మొత్తం తిరుగుతా, ఒక్కొక్కని సంగతి చెప్తా అంటే లాగులు తడిసి భయపడాలనా? ఇప్పటికీ నీ కొడుకు 3 సార్లు దాడులు చేసిండు, నువ్వు 4 సార్లు దాడులు చేసినావు. గిరీష్ దారమోని దేశం కోసం ధర్మం కోసం అని గుడ్డలు చింపుకునేది, వాళ్ళ భార్య ఏడుపు వాళ్ళ గోస తాకిందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు ఏడుపు తాకిందంటారు, వాళ్ళ తల్లిదండ్రుల ఏడుపు తాకిందంటారు.
అరే కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి మిట్లారా. ఎందుకు? ఆయన నిజంగానే తప్పుగా ఏదైనా మాట్లాడితే ఖండించు, పోలీస్ కేసులు పెట్టు. కానీ ఇంట్లో పోయి తలుపులు వలగొట్టి గంటన్నర బీభత్సవం మీరు కొడుతా అంటే, తంత అంటే, బట్టలు ఇప్పి కొట్టి చెప్పులు మెడకెత్తా అంటే ఏ ఒక్క పోలీసు వాళ్ళు ఆపలేదు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే గంటన్నర కూడా పోలీసు వాళ్ళు రాలేదంటే ఏ విధంగా ఉన్నది మీరు పోలీసు వాళ్ళని మేనేజ్ చేయడం? ఎంతమందిని ఆపుతారు? సోషల్ మీడియాని ఆపగలుగుతారా? ఒక్కసారి నరేంద్ర మోడీని అడగండి. ఇవాళ ఈ అంశం నేషనల్ పార్టీ అంకపోయింది. ఆ విషయం మీకు తెలుసా? నేషనల్ పార్టీ చర్యలు తీసుకోబోతోంది. ఆ విషయం మీకు తెలుసా? ఇవాళ బెయిల్ రాగానే కొడుకు తప్పు చేయలేదు కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క బీజేపీ నాయకునికి కార్యకర్తలకు తెలుసు ఇది తప్పని తెలియదా? ఇదే మీ బిడ్డకైతే ఒక్కసారి మీ బిడ్డ మీద చెయ్యేసి మీ ఇంట్లో మీ సతీమణిని అడగండి. ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా, మన బిడ్డకైతే ఇదే పరిస్థితి, మనం ఏం మాట్లాడుతామని అడగండి. అడగరు. ఎందుకండి? పార్టీ అంటే ప్రేమ ఉండాలి. నరేంద్ర మోడీ అంటే చచ్చిపోయేంత ప్రేమ నాకు, యోగి అంటే చచ్చిపోయేంత ప్రేమ నాకు, హిందూ ధర్మం అంటే చచ్చిపోయేంత ప్రేమ నాకు. కానీ తప్పును తప్పు అనాలి. మనిషి పుట్టుక పుట్టినం, ఒంట్లో ప్రవహించేది రక్తమే అయితే తప్పును తప్పనాలే. ఇదేనా రాజకీయం? అడ్డమైన రాజకీయాలు, అడ్డమైన న్యూస్ ఛానళ్ళు పెట్టుకున్న వాళ్ళకు ఈ వీడియో అంకితం చేస్తా ఉన్నా. నేను చెప్తున్నా, మనం తినేది తిండి కాదది, అసిద్ధమే మనం తినేది. తప్పు చేస్తే పైసల కోసం ఆశపడి, అరే నువ్వు చెయ్యి, నీకు డబ్బులు నీడు కావచ్చు, నీ ఛానల్ నడవడం కోసం డబ్బులు అవసరం కావచ్చు, కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంతేగాని ఒక మైనర్ను బలి చేయడం కరెక్ట్ కాదు. నిజంగానే ఆమె మేజర్, ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ అనుకుందాం. మరి మేజర్ అయితే మనం ఇట్లా చేయొచ్చునా? మేజర్ అయితే ఆమె ఫామ్ హౌస్కి వస్తా అంటే ఏం చూస్తారు? హనీ ట్రాప్ అంటే ఏంటిదండి? హనీ ట్రాప్ అంటే ఏంటిది? మనం కూడా సొల్లు గార్చినట్టే కదా. హనీ ట్రాప్ అంటే మనం సొల్లు గార్చామని ఒప్పుకుంటున్నాం. మనం సొల్లు గారవడం తప్పు కాదా? తప్పు కాదా? చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కొంతమంది సొల్లు గార్చిర్రు, వాళ్ళ కానాకథం అయిపోయింది. తప్పు కాదా? ఒక్కసారి ఆలోచించండి. అరే ఇంతమంది కలిసి రాజకీయంగా ఒక సాధారణ కుటుంబం వెంబడి పడతాండ్రు, ఆ పాపం తాకడా మనకు? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. గుండె రగులుతాంది. ఒక ఆడపిల్ల తండ్రిగా మహిళలను గౌరవించాలా మనం? ఏది ఇక్కడదే 33% రిజర్వేషన్, మహిళలకు మర్యాద అంటాం మనం. ఎక్కడదా మహిళలకు మర్యాద? ఇదేనా? రేవంత్ రెడ్డి చెప్తాడు ఇక మహిళల కోసం అని చెప్తాడు. ఎక్కడున్నదా ఇన్ని రోజులా? అరే నిన్ను ఇదే పరిస్థితి బండి సంజయ్ చేయాల్సిన పని ఏముండంటే, నా కొడుకు తప్పు చేసిండా లేదా అనేది కోర్టు చూసుకుంటుంది, చట్టం చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారని వదిలేస్తే అయిపోతుంది. సోషల్ మీడియా పెట్టిర్రు కథం, ఎవడు మాట్లాడితే వానెంబడివాడు, ఎవడు మాట్లాడితే వానెంబడివాడు. ఇదేనా? ఒక్కసారి ఎవనెంబడి పడ్డా మీరు తెలంగాణ మొత్తం తిరుగుతారు కావచ్చు. మీకుండే టైం తక్కువ, మాకుండే టైం ఎక్కువ. మేము కూడా తెలంగాణ మొత్తం తిరగాల్సి వస్తుంది. అప్పుడు పరిస్థితులు వేరే ఉంటాయి. దీన్ని క్లియర్గా చెప్తున్నాం మిత్రులారా. నేను తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా చెప్తున్నా, దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మా యొక్క సభ్యులతోని, మా యొక్క నాయకులతోని మాట్లాడినాం, వాళ్ళందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే శృతి ముంచిపోతారు కొంతమంది. మైనర్కి ఇబ్బంది జరిగితే బీజేపీ ఓడి చేస్తే మాత్రం ఒక్కటి, కాంగ్రెస్ ఓడి చేస్తే ఒక్కటి, టీఎంసీ ఓడి చేస్తే ఒక్కటి, బీఆర్ఎస్ ఓడి చేస్తే ఒక్కటా? ఒక్కసారి ఆలోచించండి. రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయి? ప్రతిదీ రాజకీయంతో ముడిపెట్టద్దు. అరే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ వచ్చిందంటే నువ్వు బీఆర్ఎస్ వాళ్ళని 100 అనుకో, సంబంధం లేదు. కానీ మైనర్కి ఇబ్బంది కడే పనులు చేయొద్దు. ఇలా మైనర్ల ఫోటోలను చూపించద్దు. ఫోక్సో కేసులా ఎందుకు చూపించారు? మైనర్ సంబంధించిన తల్లిదండ్రుల ఫోటోలు చూపించద్దు. ఎందుకు చూపించారు? ఇలా అంటే వాళ్ళను మానసికంగా దెబ్బతీయడానికే. ఇంకా భవిష్యత్తులో ఏ మహిళలన్నా ఎవరన్నా ఇటువంటి ఇబ్బందులు జరిగితే కేసు పెట్టేందుకు ముందుకు వస్తారా? ఒక్కసారి ఆలోచించండి. దేశం కోసం, ధర్మం కోసం ఇదేనా? ఇక చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టి, బండి సంజయ్ కొడుకు ఫోటోలు పెట్టి బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి స్లోగన్స్ రాసుకుంటా పెడితే చెప్పు తీసి కొడతా ఒక్కొక్కరిని. ఎందుకంటే నరేంద్ర మోడీ చేయమన్నాడు, అది తప్పు. నరేంద్ర మోడీ చేయమన్నాడా? నరేంద్ర మోడీకి తెలుసా బండి సంజయ్ కొడుకు ఇట్లా ఏతలని తెలుసా? ఒక్కసారి ఆలోచించాలి. బీజేపీకి దానికి సంబంధం లేదు. బీజేపీ పదవులు ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. రామచంద్రరావు గారిని అడగండి, మేము స్పందిస్తున్నామని చెప్పండి. అందరి పోతాయి, అందరి రాష్ట్ర పార్టీ మొత్తం అందరి ఫోటోగ్రాఫ్లు తీసుకొని, అందరి ఫేస్బుక్లు తీసుకొని రాష్ట్ర పార్టీ మానిటరింగ్ చేస్తుంది. పదవుల కోసం ఆశపడకండి, కక్కుర్తి పడకండి. దయచేసి మిత్రులారా, నా యొక్క బాధను అర్థం చేసుకోండి. నేను చెప్పేది తప్పులు కాదు. ఇవాళ ఒక బండి సంజయ్దే తప్పని అంటలేను, బండి సంజయ్ కొడుకుదే తప్పు అంటలేను, అమ్మాయి తల్లిదండ్రులను కూడా నేను తప్పు పడతా ఉన్నా. కానీ దీన్ని రాజకీయం చేయకండి. దయచేసి మహిళలకు రక్షణ ఉండాలి, అమ్మాయిలకు రక్షణ ఉండాలి. అమ్మాయిలు స్వేచ్ఛగా వాళ్ళకేమైనా ఇబ్బంది జరిగితే పోలీస్ స్టేషన్పై కంప్లైంట్ జరిగితే న్యాయం జరుగుతుందనే భరోసా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.